This conference will now be recorded. సో ఇవాళ మనము న్యూ డెవాప్స్ టూల్ నేర్చుకుంటున్నాం. అదేంటంటే Ansible. ఓకే. సో మనము డెమో క్లాస్లో కూడా Ansible గురించి డిస్కస్ చేశాము. సో టుడేస్ అజెండా ఈస్ వాట్ ఈస్ Ansible, why Ansible use cases, architecture of Ansible, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ విత్ Ansible. సో మన Ansible ఇన్ షార్ట్లో ఎందుకు వాడతాము అంటే సాఫ్ట్వేర్స్ డిప్లాయ్ చేయడానికి, తర్వాత కాన్ఫిగరేషన్స్ చేయడానికి సిస్టమ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనము ఒక 100 మిషన్స్ ఉన్నాయి. 100 మిషన్స్లో మనము ఒకప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ అయితే ఒకవేళ జావా ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు కానీ, జావా కానీ ఎనీ సాఫ్ట్వేర్ 100 మిషన్స్లో ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు 100 మిషన్స్కి కనెక్ట్ అయ్యేవాళ్ళం మనం, 1 by 1. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ చేసేవాళ్ళు అప్పట్లో. అప్పుడు ప్రతి సిస్టంలో సాఫ్ట్వేర్ని వాళ్ళు ఇన్స్టాల్ చేసేవాళ్ళు. కానీ అది అలా చేయడానికి చాలా టైం పడుతుంది. అదే Ansible వాడితే కనుక Ansibleకి జస్ట్ మనం ఏం చెప్పాలి అంటే టూ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఏంటంటే ఏం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి, అవి డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత రెండవది ఏంటంటే మిషన్స్ ఒక ఐపీ అడ్రసెస్ చెప్పాలి. మనకు 100 మిషన్స్ ఉన్నాయనుకోండి, ఆ 100 మిషన్స్ ఒక ఐపీ అడ్రస్ దానికి Ansibleకి మనం ఇన్ఫార్మ్ చేయాలి. ఒక ఫైల్లో దాన్ని మనము ఇన్వెంటరీ ఫైల్ అంటాము. ఆ ఫైల్లో మనము 100 ఐపీ అడ్రస్ ఉంటే 100 ఐపీ అడ్రస్ కూడా మనము ఎంటర్ చేయాలి. అప్పుడు Ansible వితిన్ 4 to 5 మినిట్స్లో 100 మిషన్స్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిన తర్వాత వాటికి మనం చెప్పిన సాఫ్ట్వేర్స్ అందులో ఇన్స్టాల్ చేస్తుంది. సాఫ్ట్వేర్సే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 100 మిషన్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. రికార్డింగ్ చేస్తున్నాను అనుకుంటున్నాను, ఒకసారి చూద్దాం. రికార్డింగ్, థ్యాంక్స్ అండి, రికార్డింగ్ అవుతుంది. రైట్. సో ఏం చెప్తున్నాను, ఒకవేళ మనం డైరెక్టరీస్ క్రియేట్ చేయాలి, ఏదైనా ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి, డైరెక్టరీస్ ఆర్ ఫోల్డర్స్ రెండు సేమ్ చేయాలనుకున్నప్పుడు కూడా 100 మిషన్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ క్రియేట్ ఏ సో అండ్ సో డైరెక్టరీ. సో అలాంటివి కూడా మనం Ansibleతో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక సర్వర్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ని మనము వేరే ఒక 20 సర్వర్స్లోకి కాపీ చేయాలి. సో అలాంటి యాక్టివిటీస్ కూడా మనం Ansible ద్వారా ఒక సర్వర్లో ఉన్న ఒక ఫైల్ కావచ్చు, 10 ఫైల్స్ కావచ్చు, ఆ ఫైల్స్ అన్నీ కూడా మనము వేరే 20 సర్వర్స్లో కాపీ చేయాలంటే కూడా అలాంటి యాక్టివిటీస్ కూడా మనం Ansible ద్వారా చేయొచ్చు. సో Ansible ద్వారా మనము ఒకప్పుడు అడ్మినిస్ట్రేటర్స్ అనేవాళ్ళు సాఫ్ట్వేర్ పరంగా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, సాఫ్ట్వేర్స్ వేరు కదా. సర్వర్స్ క్రియేట్ చేయడము ఇవన్నీ వేరు. ఒకసారి సర్వర్స్ క్రియేట్ చేసిన తర్వాత అందులో సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం కానీ, ఫోల్డర్స్ క్రియేట్ చేయడం కానీ, ఒక ఫైల్లో టెక్స్ట్ మార్చడం కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఏవైతే మనము లాగిన్ అయ్యి మాన్యువల్గా చేసేవాళ్ళమో అవన్నీ యాక్టివిటీస్ మనము Ansible ద్వారా ఆటోమేటికల్లీ చేయొచ్చు. సో Ansible ని రెడ్ హ్యాట్ కంపెనీ తర్వాత కొనేసింది అనమాట. దాన్ని సాఫ్ట్వేర్స్ అన్ని కొనేసింది. సో నౌ Ansible కమ్స్ అండర్ రెడ్ హ్యాట్ కంపెనీ అనమాట. అయితే Ansible వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాశారు. చిన్న ప్రోగ్రామ్స్. సపోజ్ మీరు ఒక ఫైల్ ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్లో కాపీ చేయాలి, లేదా ఒక మిషన్ కనెక్ట్ అయ్యి అందులో జావా ఇన్స్టాల్ చేయాలి. సో ప్రతి దానికి కూడా వాళ్ళు చిన్న ప్రోగ్రామ్స్ రాశారు. ప్రతి యాక్టివిటీకి ఒక చిన్న ప్రోగ్రామ్స్ రాశారు. ఆ ప్రోగ్రామ్స్ని వాళ్ళు పైథాన్లో రాశారు. సో మనం కావాలనుకుంటే, ఒకవేళ మీకు పైథాన్ ఐడియా ఉంటే మీరు కూడా కొత్తగా ఒక ప్రోగ్రామ్ రాయొచ్చు, వాడుకోవచ్చు Ansibleలో. బట్ Ansibleలో మనకి ఆల్రెడీ మోర్ దెన్ 1000 ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువే ఉంటాయి. అవన్నీ కూడా ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి. సో మనకి రియల్ టైంలో మనకి ఏంటంటే ప్రజెంట్ మన కోర్సులో మనం అవి ఎలా వాడతాం, ఎలా కాపీ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా ఇన్స్టాల్ చేస్తాం, ఇవన్నీ నేర్చుకుంటాము. ఎలాగో రియల్ టైంలో కూడా మీరు Ansible చేస్తున్నప్పుడు నేను చెప్పాను కదా ఇందాక చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయని, అవన్నీ కూడా వాటితో మీరు Ansibleలో కనుక మీకు వర్క్ వచ్చినప్పుడు
మీరు ఒకసారి Ansible వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయాలి, అలవాటు చేసుకోవాలి, వాటితో ఫెమిలారిటీ తెచ్చుకోవాలి. మనకి ఆ, ఏంటంటే మీరు ఒక కొత్త టౌన్కి వెళ్ళారు, కొత్త టౌన్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఏరియాస్ అంత ఐడియా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 వీక్ అలా ఏరియాస్ అనేది తిరుగుతూ ఉంటే మీకు నెక్స్ట్ టైం ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు ఎక్కడ ఏముందో మీకు అర్థమవుతుంది. మీరు డైరెక్ట్గా వెళ్తారు, ఏం కావాలో తీసుకుని వచ్చేస్తారు. అట్లాగే ఇక్కడ కూడా Ansibleలో కూడా మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఏమేమి ఉన్నాయి అవన్నీ మీకు ఫెమిలియర్ అవుతే రేపు ఫ్యూచర్లో మీకు ఒక టాస్క్ వచ్చినప్పుడు మీరు కంగారు పడకుండా ఈజీగా ఓకే ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది కదా అని మీరు వాడుకోగలుగుతారు. సో ఎలా ఎలా వాడుకోవాలి అనేది మనం ఆల్రెడీ నేర్చేసుకుంటాం ఈ ప్రజెంట్ Ansibleలో. కానీ ఏమున్నాయి అనేది మనకు ఐడియా ఉండాలి, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కూడా ఐడియా ఉండాలి కదా, అదనమాట. సో నాట్ ఓన్లీ Ansible, టెరాఫామ్లో కూడా టెరాఫామ్ నేర్చుకునేటప్పుడు కూడా ఇలాంటి ప్రోగ్రామ్సే ఉంటాయి. టెరాఫామ్లో కూడా ఇలాగే ఉంటాయి, అది మన నెక్స్ట్ టాపిక్. సో టెరాఫామ్ కూడా ఇదే అనమాట. సో వాళ్ళు కూడా మనకి డాక్యుమెంటేషన్ ఇచ్చారు, Ansible వాళ్ళు కూడా మనకి డాక్యుమెంటేషన్ ఇచ్చారు. సో ఆ డాక్యుమెంటేషన్స్ అవన్నీ చూద్దాము స్లోలీ 1 by 1. బట్ ఇప్పుడు నేను పవర్ పాయింట్లో మీకు స్క్రీన్ ఏదైతే చెప్తా ఉంటాను, బట్ మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోయినా ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే పర్పస్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నా. పర్పస్ మాత్రం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం, ఓకే, ఫైల్స్ కాపీ చేయడం, ఇలాంటి మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం త్రూ Ansible. So what is Ansible? Ansible is an open source configuration management and provisioning tool similar to Chef, Puppet or Salt. సో చెఫ్, పప్పెట్, సాల్ట్ అనేవి ఒకప్పుడు ఉండేవండి, ఇప్పుడు చాలా తక్కువ కంపెనీస్లో వాడుతుంటారు. సో ఇప్పుడు వాటికంటే ఇది చాలా బెటర్ ఆప్షన్ అనమాట, వాటికంటే చాలా బెటర్ ఆప్షన్ ఇది Ansible అనేది మనం వాడతాం. ఇట్ యూజెస్ SSH, ఓకే, ఇట్ యూజెస్ SSH టు కనెక్ట్ టు సర్వర్స్ అండ్ రన్ ద కాన్ఫిగర్ టాస్క్స్. అంటే ఇది నేను ఇందాక చెప్పినట్టుగా ఒక 20 సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి. సర్వర్స్ కనెక్ట్ అయిన తర్వాత వాటిల్లో నేను ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాను. మరి పర్వాలేదు, సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తారు, మన దగ్గర ఐపీ అడ్రస్ కూడా ఉంది, ఆ 20 సర్వర్స్ ఒక ఐపీ అడ్రస్ కూడా ఉంది, ఓకే. కానీ వాటికి ఎలా కనెక్ట్ అవుతున్నారు? మీరు ఐపీ అడ్రస్ ఉన్నంత మాత్రాన మీరు Ansible అనేది ఒక సాఫ్ట్వేర్ని మీరు ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేస్తారు, ఓకే. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ Ansible 20 సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి. మీ దగ్గర ఈవెన్ దో మీ దగ్గర ఐపీ అడ్రస్ ఉన్నా కూడా ఆ 20 సర్వర్ని డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేరు, మీరు పర్మిషన్స్ కావాలి. ఆ 20 సర్వర్స్ కనెక్ట్ అవ్వలేరు, మీరు పర్మిషన్స్ కావాలి. అందుకని ఆ పర్మిషన్స్ ఎలా ఇస్తాము అంటే, మనం మీకు గుర్తుంటే మనము గిటాబ్ నేర్చుకునేటప్పుడు ఏం చేసాము, ఒక SSH కీజన్ అనే టూల్తో మనము ఒక ప్రోగ్రామ్తో పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ క్రియేట్ చేసాం. తర్వాత ఏం చేసాం, పబ్లిక్ కీని కాపీ చేసుకొని గిటాబ్లో SSH ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ పేస్ట్ చేసాం. ఆ తర్వాత ఏమైంది, మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వకుండానే మనము కోడ్ని పుష్ చేయగలిగాం. సో గిటబ్కి మనం ఏం డైరెక్ట్గా కనెక్ట్ అవ్వగలిగాం. అట్లాగే ఇక్కడ కూడా మీరు Ansible వాడుతున్నప్పుడు మనము SSH కీజన్ వాడతాం. ఇక్కడ కూడా ప్రైవేట్ కీ, పబ్లిక్ కీ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు Ansible సర్వర్ ఆ 20 మిషన్స్కి కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ 20 మిషన్స్లో కూడా ఈ పబ్లిక్ కీని కాపీ చేయాలి, కాపీ పేస్ట్ చేయాలి, ఓకే. అప్పుడే మనము Ansible ద్వారా ఆ 20 మిషన్స్కి ఐపీ అడ్రస్ ద్వారా కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయిన తర్వాత ఏం యాక్టివిటీస్ చేయాలో ఆ యాక్టివిటీస్ చేయగలుగుతాం, ఓకే. అది అన్ని కూడా ప్రాక్టికల్గా చూద్దాం. సో Ansible లెట్స్ యూ కంట్రోల్ అండ్ కాన్ఫిగర్ నోడ్స్ ఫ్రమ్ ఏ సింగిల్ మిషన్. అంటే Ansible అనే ఒక సాఫ్ట్వేర్ని మనం ఒక మిషన్లో ఇన్స్టాల్ చేస్తాం. ఆ మిషన్ ద్వారా ఆ మిషన్ మీరు కంట్రోల్ మిషన్ అనొచ్చు, ఎందుకంటే అది వేరే మిషన్స్ కంట్రోల్ చేయబోతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ మిషన్ అనొచ్చు, లేదా దాన్ని మాస్టర్ మిషన్ కూడా అనొచ్చు, ఓకే. తర్వాత దాన్ని ఇక్కడ ఏమంటున్నారు, Ansible లెట్స్ యూ కంట్రోల్ అండ్ కాన్ఫిగర్ నోడ్స్ అంటున్నారు. నోడ్స్ అంటే ఏంటండి, నోడ్స్ అన్నా, సర్వర్స్ అన్నా, EC2 ఇన్స్టెన్సెస్ అన్నా అవన్నీ కూడా ఒకటే, ఓకే. నోడ్స్ అంటే ఏం లేదంటే ఒక మిషనే, అది కూడా ఒక మిషనే. ఆ మిషన్ మీరు ఆన్ ప్రిమిసెస్లో వాడితేనేమో ఫిజికల్ మిషన్ అయిపోతుంది, అదే క్లౌడ్లో వాడితేనేమో వర్చువల్ మిషన్ అంటాం, అంతే తేడా. వాట్ మేక్స్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఈజ్ దట్ Ansible యూజెస్ SSH ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అంతకుముందు చెఫ్, పప్పెట్ అవి వాడుతుండేవాళ్ళు, వాళ్ళు అప్పట్లో SSH పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ కాన్సెప్ట్ వాళ్ళు వాడేవాళ్ళు కాదు. సో ఇక్కడ మనం ఆ కాన్సెప్ట్ వాడతాం. The project was founded in 2013 and bought by Red Hat in 2015. Ansible use cases: provisioning, configuration management, app deployment,
కంటిన్యూస్ డెలివరీ, సెక్యూరిటీ కాంప్లియన్సెస్, ఆర్కెస్ట్రేషన్స్. సో ఇన్ షార్ట్ చెప్పాలి అంటే మీరు మాన్యువల్గా ఒకప్పుడు అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేసేవాళ్ళు అవన్నీ కూడా మనము ఆన్సిబుల్ ద్వారా ఆటోమేటికల్లీ ఎన్ని మిషన్స్కైనా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఏ యాక్టివిటీస్ చేసేవాళ్ళము అన్ని యాక్టివిటీస్ మనము ఆటోమేటిక్గా చేయగలం. సో ఆర్కిటెక్చర్ ఆఫ్ ఆన్సిబుల్. సో ఆన్సిబుల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం యూజర్స్ అండి, మనం డెవాప్స్ ఇంజనీర్స్ మనం ఏం చేస్తామంటే ప్లే బుక్ అని ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది. ప్లే బుక్, ఈ ప్లే బుక్లోనే మనము ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం అనమాట. ఇన్స్ట్రక్షన్స్. సో ఏం ఇన్స్ట్రక్షన్స్ రాస్తామంటే ఏ మిషన్ కనెక్ట్ అవ్వాలి, ఆ మిషన్ కనెక్ట్ అయిన తర్వాత ఏం సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి, ఆ లిస్ట్ అంతా ఈ ప్లే బుక్ అనే ఫైల్లో రాస్తాం. దీన్ని మనం ప్లే బుక్ అంటాం. ఓకే, దీన్ని మనం ప్లే బుక్ అంటాం. ఈ ప్లే బుక్లో మనం అన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. తర్వాత మీరు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇన్వెంటరీ ఫైల్ ఉంటుంది. ఇన్వెంటరీ ఫైల్ అనేది ఏంటంటే ఏ మిషన్స్ కనెక్ట్ అవ్వాలి, ఆ మిషన్స్ యొక్క ఐపీ అడ్రసెస్ ఏంటి, అవన్నీ కూడా ఇన్వెంటరీ ఫైల్లో ఉంటుంది. తర్వాత మీకు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పాను కదా, వాటిని మనం మాడ్యూల్స్ అంటాం. ఓకే, నేను ఇందాక ప్రోగ్రామ్స్ అన్నాను, దాని ప్రోగ్రామ్స్ మాడ్యూల్స్ కూడా అనొచ్చు. రైట్, ఇక ఏపీఏ ఉంది, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇదంతా కూడా డెవలపర్స్ వాళ్ళు వాడతారు. వాళ్ళు జావా ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తూ యాన్సిబుల్కి డైరెక్ట్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు యూజింగ్ ఏపీఐస్. మనం మాత్రం మాడ్యూల్స్ వాడతాం. ఓకే, మనము వాడేది యాన్సిబుల్, ప్లేబుక్, మాడ్యూల్స్, ఇన్వెంటరీ, ఈ 3 వాడి చేస్తాం. ఓకే, చూద్దాం. సో ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టుగా ఏమన్నానంటే మనకి 20 మిషన్స్లో లేదా 100 మిషన్స్లో మనకి ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి. మరి 100 మిషన్స్ యొక్క ఐపీ అడ్రస్ మనం ఇన్ఫార్మ్ చేయాలి అంటే ఇన్వెంటరీ ఫైల్ వాడాలని చెప్పాను. ఇన్వెంటరీ ఫైల్. సో ఒక ఇన్వెంటరీ ఫైల్ ఎలా ఉంటుందంటే దానికి ఎక్స్టెన్షన్ ఉండదు, ఆ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఉండదండి. మామూలుగా మనం ఏం రాస్తామంటే హోస్ట్స్ అంటాం. ఆ ఫైల్ బై డిఫాల్ట్ నేమ్ హోస్ట్స్ అంటాం. హోస్ట్స్. ఓకే, ఈ ఫైల్ నేమ్ హోస్ట్స్ అని ఉంటుంది. దాంట్లో మీరు ఇక్కడేమో మీకు మీరు రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు మన ఐపీ అడ్రస్ వాడము. కంపెనీ వాళ్ళ ఓన్ డొమైన్స్ ఉంటాయి. ఇలా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు డొమైన్ నేమ్ కొనేసి ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ TCS.com లేదా FedEx.com వాళ్ళు ఆల్రెడీ మనకి ఇస్తారు. లేదు మనం ఇప్పుడు మాత్రం మన డొమైన్స్ నేమ్ ఈ పేర్లు ఉండవు కాబట్టి మనం డైరెక్ట్గా ప్రైవేట్ ఐపీస్ ఇక్కడ మనం పేస్ట్ చేయొచ్చు. సపోజ్ 20 మిషన్స్ ఉన్నాయనుకోండి, ఆ 20 మిషన్స్ ఒక ప్రైవేట్ ఐపీస్ ఇక్కడ మనం 1 by 1 పేస్ట్ చేయొచ్చు. చేయడం వల్ల ఏమవుతుందంటే యాన్సిబుల్కి అర్థమవుతుంది, ఓకే ఈ 20 ఐపీ అడ్రస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ 20 మిషన్స్కి కనెక్ట్ అవ్వాలి. అయితే ఈ 20 ఐపీ అడ్రస్ కావచ్చు, 100 ఐపీ అడ్రస్ కావచ్చు, అవన్నీ నంబర్ ఈజ్ నాట్ మ్యాటర్ హియర్. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్వెంటరీ ఫైల్లో మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ బ్రాకెట్లో వెబ్ సర్వర్ అని రాసాం, ఇక్కడ కూడా స్క్వేర్ బ్రాకెట్లో టీబీ సర్వర్ అని రాసాం. ఈ పేరు మీరు ఏదైనా రాయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు డిఫరెంట్ పేర్లు, ఇక్కడ మీరు డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. ఇక్కడ ఒక 10 ఐపీ అడ్రస్, ఇక్కడ ఒక 10 ఐపీ అడ్రస్ రాయొచ్చు. అప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే సపరేషన్ అనమాట. సపోజ్ మీకు జావా ఇన్స్టాల్ చేయాలి, నాకు జావా ఓన్లీ ఈ 2 మిషన్స్లో ఇన్స్టాల్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ప్లేబుక్లో, ఇక్కడ ప్లేబుక్ ఉంటుంది కదా, ఈ ప్లేబుక్లో ఏం చెప్పాను నేను, ఏ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి అనే లిస్ట్ ఉంటుందని చెప్పాను కదా. దాంతోపాటు ప్లేబుక్లో మనం ఇంకొకటి కూడా యాడ్ చేయొచ్చు. ఏంటంటే ఆ సాఫ్ట్వేర్స్ ఏ సెక్షన్లో ఉన్న మిషన్స్లోకి ఇన్స్టాల్ చేయాలి. అంటే వెబ్ సర్వర్ సెక్షన్లో ఉన్న ఈ మిషన్ 2 మిషన్లో ఇన్స్టాల్ చేయాలా, లేదా డీబీ సర్వర్ సెక్షన్లో ఉన్న ఈ 3 మిషన్లో ఇన్స్టాల్ చేయాలా, లేదు అన్నిట్లోనూ చేయాలంటే మీరు అది కూడా మనం ప్లేబుక్లో మెన్షన్ చేయొచ్చు. అది ఎలా మెన్షన్ చేస్తాం చూద్దాము. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ ఇన్వెంటరీ ఫైల్లో కూడా మీరు సపరేట్ సెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా పేర్లు పెట్టేసి గ్రూప్స్ లాగా. వీటి మీ గ్రూప్స్ నేమ్ అనండి, మీరు ఏదైనా అనండి, బట్ ఎండ్ ఆఫ్ ద డే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ mail.example.com ఉంది, మరి ఇది ఏ సెక్షన్లో కూడా లేదు. మరి మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఏమనుకోవాలంటే ఒకవేళ మీరు జావా ఇన్స్టాల్ చేస్తున్నారు, జావా ఖచ్చితంగా మనకి mail.example.comలోకి ఇన్స్టాల్ అయిపోతుంది, ఆ సర్వర్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఎందుకంటే అది ఏ గ్రూప్కి కూడా మ్యాచ్ అవ్వట్లేదు, అది అక్కడికి ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో అందుకని కామన్గా ఇలా రాసేస్తాం, లేకపోతే సెక్షన్ వైజ్గా ఇలా డిఫరెంట్ చేసేస్తాం. వీటిని మనం గ్రూప్ నేమ్స్ అంటాం. ఓకే, గ్రూప్ నేమ్స్. ఇవి ప్రాక్టికల్ ఇవన్నీ చేస్తాం మనం ప్రాక్టికల్గా, బట్ వీటిని గ్రూప్ నేమ్స్ అంటాం. ఎప్పుడైతే ప్రాక్టికల్ చేస్తున్నామో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్లేబుక్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా ప్లేబుక్స్ అంటే ఏముంటాయి,
Playbooks are simple YAML files. These files are descriptions of the desired state of your systems. అంటే మీ సిస్టమ్స్లో ఏమేమి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలో, ఓకే, అంటే మీకు ఈ యాన్సిబుల్ అనే మీరు యాన్సిబుల్ టూల్ని మీరు స్టార్ట్ చేసినప్పుడు అది మీ ప్లేబుక్లో ఏమేమి చెప్పారో ఎగ్జాక్ట్గా ఆ స్టేట్ మీరు 20 మిషన్స్ కనెక్ట్ అయ్యి ఈ ప్లేబుక్లో ఏం చెప్పారో అవన్నీ అందులో ఉండాలి అంటే అవి ఉంటాయి. ఆ విధంగా యాన్సిబుల్ చేసేస్తుంది మీకు. అది మన డిజైర్ స్టేట్. అంటే మీకు ఏం కావాలనుకుంటున్నారో ఆ 20 మిషన్స్ కావచ్చు, 1000 మిషన్స్ కావచ్చు, ఎన్ని మిషన్స్ అయినా పర్వాలేదు. ఆ మిషన్స్లో ఎలా ఉండాలి, మీకు ఏ స్టేట్లో ఉండాలి అంటే ఆ 1000 మిషన్స్లో మీకు ఒక 5 డైరెక్టరీస్ క్రియేట్ అవ్వాలి. అన్నిట్లోనూ సపోజ్ జావా ఇన్స్టాల్ అవ్వాలి. ఏం కావాలో అవన్నీ మీరు ప్లేబుక్లో చెప్పాలి. ఇది ప్లేబుక్ అనేది మీకు ఎలా అంటే ఒక టెంప్లెట్ లాగా అనమాట. టెంప్లెట్ అంటే ఆ, మీకు మీరు మీకు ఎలా అంటే ఏం చెప్తాము, ఆ, దాంట్లో మీరు ఏమి మెన్షన్ చేస్తారో ఎగ్జాక్ట్గా అవి ఇన్స్టాల్ అయిపోతాయి. బట్ ప్లేబుక్లో మాత్రం ఓన్లీ ఇది ఇన్స్టాల్ అవ్వాలి, ఇది ఇన్స్టాల్ అని చెప్తాం అంతే. ఓకే. అండ్ ఇక్కడ ప్లేబుక్లో మనము వాడేది యామెల్ ఫైల్ అనమాట. యామెల్ అంటే ఎట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్ అంటాము. ఓకే. సో XML వినే ఉంటారు మీరు, అలాగే యామెల్ ఉంటుంది. ఓకే, యామెల్. సో యామెల్ వాడతాం. దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గానే ఉంటుంది, బట్ కొంచెం డిసిప్లిన్గా ఉండాలి మనం. దీంట్లో ఎక్స్ట్రా స్పేస్ ఇస్తే ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చినా కూడా వర్క్ అవ్వదు. ఓకే, ఎట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్, రైట్. చాలా సింపుల్ అండి. ఈ లాంగ్వేజ్ మీరు మర్చిపోండి, ఇది మీరు చేస్తే మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. అండ్ Ansible then does the hard work of getting your systems to that state, no matter what state they are in currently. Playbook Playbooks make your installations, upgrades, and day-to-day management repeatable and reliable. అంటే ఒకవేళ మీరు సపోజ్ మీరు ప్లేబుక్లో చెప్పారు జావా ఇన్స్టాల్ అవ్వాలి ఈ 1000 మిషన్స్లో, మీరు ఆన్సిబుల్ని స్టార్ట్ చేశారు. ఆన్సిబుల్ వెంటనే ప్లేబుక్ని చూసి అందులోని ఇన్స్ట్రక్షన్స్ బట్టి అది 1000 మిషన్స్లో జావా ఇన్స్టాల్ చేసేసింది. తర్వాత మీరు పొరపాటున మళ్ళీ ప్లేబుక్ని మళ్ళీ ఆన్సిబుల్ని మళ్ళీ రన్ చేశారు, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశారు. ఆన్సిబుల్ ఈసారి ఇన్స్టాల్ చేయదండి, అది చెక్ చేస్తుంది ఆల్రెడీ జావా ఉందా, సో అండ్ సో వర్షన్ జావా ఉందా, ఉంటే అది ఇన్స్టాల్ చేయదు. సో ఇట్స్ వెరీ సేఫ్ అనమాట, వెరీ సేఫ్. సో ప్లేబుక్స్ make your installations, upgrades, and day-to-day management repeatable and reliable. Playbooks are simple to write and maintain. Playbooks are written in a natural language, so they are very easy to evolve and edit. చాలా సింపుల్గా ఉంటుందండి, మీరు ఈజీగా దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా ఎనాన్స్ చేసుకోవచ్చు మీ కోడ్ని. ప్లేబుక్స్ కంటైన్స్ ప్లేస్ కంటైన్స్ టాస్క్స్ కంటైన్స్ మాడ్యూల్స్. అంటే నేను చెప్పాను కదా ఇందాక మనకి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఓకే, ఆ ప్రోగ్రామ్స్ మనము ఒక ప్రోగ్రామ్ ఏమో మీరు కాపీ చేయాలి, ఒక ఫైల్ని 20 మిషన్స్లో కాపీ చేయాలి. అప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ వాడతారు, దాని మాడ్యూల్ అంటాం. అది ఒక టాస్క్ లాగా అనమాట, అది ఒక టాస్క్. అలాంటివి మీరు ఒక ప్లేబుక్లో మీరు మల్టిపుల్ ప్రోగ్రామ్స్ వాడతారు, ఒక ప్రోగ్రామే కాదు మల్టిపుల్ ప్రోగ్రామ్స్ వాడతారు. అందువల్ల ప్రతి టాస్క్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, రైట్. సో వాటి మనం ప్లేస్ అంటాం. ఓకే, ఇలాంటి ప్లేస్ చాలా ఉంటాయి మనకి ప్లేబుక్లో. చూద్దాం ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఆన్సిబుల్ ప్లేబుక్. యాన్సిబుల్లో స్టార్టింగ్ ఏం చేస్తామంటే 3 టిక్స్ ఇస్తాం, 3 డాషెస్ ఇస్తామండి స్టార్టింగ్లో, బిగినింగ్ అనమాట. ఓకే, అది స్టార్టింగ్. ఇలా రాస్తేనే మీకు అర్థమవుతుంది యు ఆర్ గోయింగ్ టు రైట్ ఏ యామెల్ ఫైల్. అది ఇండికేషన్. ఓకే, అది ఫైల్ సింటాక్స్. తర్వాత ఎగ్జాక్ట్లీ ఐఫన్ ఇచ్చాము, తర్వాత స్పేస్ ఇచ్చాము, హోస్ట్స్ కోలన్ వెబ్ సర్వర్స్ అన్నాం. ఓకే, అంటే అర్థం ఏంటంటే మన యొక్క కింద ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నామో అవన్నీ కూడా మన ఇన్వెంటరీ ఫైల్లో ఉంది కదా. ఇన్వెంటరీ ఫైల్లో వెబ్ సర్వర్ సెక్షన్ ఉంది, అవునా. వెబ్ సర్వర్ సెక్షన్ ఇక్కడ ఉంది కదా. వెబ్ సర్వర్ సెక్షన్ అంటే ఈ 2 సర్వర్స్ మీదే, ఈ 2 మిషన్స్ మీదనే మనం ఇప్పుడు ఇక్కడ ప్లేబుక్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఆ 2 సర్వర్స్ మీదనే అవి వర్క్ చేస్తాయి అనమాట. దీస్ ఇన్స్ట్రక్షన్స్ విల్ ఇంపాక్ట్ ఓన్లీ దోస్ 2 మిషన్స్ విచ్ ఆర్ అండర్ సెక్షన్ ఆఫ్ వెబ్ సర్వర్స్. లేదు మీకు డీబీ సర్వర్స్లో ఈ మూడింటి మీదనే ఇన్స్టాల్ చేయాలి సమ్ సాఫ్ట్వేర్స్, అప్పుడు డీబీ సర్వర్స్ అని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి.
ఇక్కడ DB సర్వర్స్ అని మెన్షన్ చేయాలి. లేదు నాకు నాకు 2 సెక్షన్స్‌లో కూడా ఇన్‌స్టాల్ చేయాలి. ఈ రెండిట్లో కూడా ఇన్‌స్టాల్ అవ్వాలి. ఈ మూడిట్లో కూడా ఇన్‌స్టాల్ అవ్వాలి. మొత్తం ఐదిట్లోనూ ఇన్‌స్టాల్ అవ్వాలి. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ వెబ్ సర్వర్స్ బదులు మీరు సింపుల్‌గా ఆల్ అని రాస్తారు. ALL ఆల్ అని రాస్తారు. ALL రాసినప్పుడు ఏమవుతుందంటే ఇన్‌స్ట్రక్షన్స్ మీ ఇన్వెంటరీ ఫైల్‌లో ఉన్న అన్ని సెక్షన్స్‌లోకి కూడా ఇంపాక్ట్ అయిపోతుందన్నమాట. ఓకే. తర్వాత రిమోట్ యూజర్ రూట్ అంటున్నాం. ఇక్కడ రిమోట్ యూజర్ వాడొచ్చు లేదా రిమోట్ యూజర్ బదులు బికమ్ కూడా వాడొచ్చు. బికమ్. ఓకే. సో కోలన్ రూట్ అంటే ఏమవుతుందంటే మరి ఇన్స్ట్రక్షన్స్ రన్ చేయాలి అంటే యాన్సిబుల్ ఏం చేస్తుందంటే యాజ్ ఎ రూట్గా ఆ మిషన్ కనెక్ట్ అయ్యి యాజ్ ఎ రూట్గా మీకు తెలుసు కదా ఒకసారి రూట్ యూజర్గా మారామంటే మనం ఎలాంటి సాఫ్ట్వేర్ అని ఇన్స్టాల్ చేయొచ్చు. అలా సేమ్ అదే ఇంపాక్ట్ అనమాట. మీరు ఇక్కడ రూట్ అన్నారంటే మీ యాన్సిబుల్ ఆ 20 మిషన్స్ కావచ్చు ఆ 2000 మిషన్స్ కావచ్చు అన్నిటికీ కనెక్ట్ అయిపోయి ఒక రూట్ యూజర్ లాగా ఒక అడ్మినిస్ట్రేటర్ లాగా ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ టాస్క్స్ ఉన్నాయండి చూడండి. టాస్క్స్ అంటాం. ఈ కీవర్డ్ ఇది కంపల్సరీ రాయాలి కోలన్. ఓకే. ఇక్కడ ఈ పిక్చర్లో హైఫన్ ఇచ్చాము. స్పేస్ నేమ్ కోలన్. ఇది డిస్క్రిప్షన్ అనమాట. డిస్క్రిప్షన్ ఇది ఇది ఇన్స్ట్రక్షన్, ఇది డిస్క్రిప్షన్. కింద ఏం చేస్తున్నారు దాని గురించి ఇక్కడ మీరు మెన్షన్ చేశారు. ఎందుకు మెన్షన్ చేశారు? రేపు ఫ్యూచర్లో కొత్త డెవలప్మెంట్ ఇంజనీర్ వచ్చి అతను ఈ కోడ్ చూసిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏం చేస్తుంది అనేది ఇక్కడ పైన చదివేసి ఆయనకు అర్థమవుతుంది అనమాట. ఓకే. ఇక్కడ నేమ్ ఎన్ష్యూర్ అపాచీ ఈజ్ ఎట్ ద లేటెస్ట్ వర్షన్. ఇది ఏదైనా రాయండి మీ ఇష్టం అర్థమయ్యే విధంగా. మీకు తెలుసు కదా యాన్సిబుల్ అమెజాన్ లైనెక్స్ వాడారు అనుకుందాం. అమెజాన్ లైనెక్స్లో మీరు అపాచీ ఇన్స్టాల్ చేయాలి అంటే మీరు ఏం ఇన్స్టాల్ చేస్తారు? కమాండ్ ఏమి ఇస్తారు? మీరు ఎం ఇన్స్టాల్ httpd ఓకే -y అంటారు. ఓకే -y కోసం పక్క పెడదాం. ఎం ఇన్స్టాల్ httpd అంటారు. ఇది కమాండ్ httpd అంటారు. సో అదే ఇక్కడ కూడా చేస్తారు. ఎం ఓకే ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి? నేమ్ ఈక్వల్ టు httpd ఆ పేరు చెప్పాలి. స్టేట్ ఈక్వల్ టు లేటెస్ట్ అంటే అర్థం ఏంటి? నాకు లేటెస్ట్ httpd కావాలి అని చెప్తున్నారు. ఇలా కమాండ్ రాయం. ఈ విధంగా ఇక్కడ చూపించినట్టుగా రాయకుండా దీన్నే మనం YAML భాషలో చెప్పాలంటే ఇలా చెప్తాం. ఎం నేమ్ ఈక్వల్ టు httpd స్టేట్ లేటెస్ట్. మరి దీన్ని స్టార్ట్ చేయాలి. దీన్ని స్టార్ట్ చేయాలంటే మనం ఏం చేస్తామండి? మామూలుగా అయితే ఇక్కడ సర్వీస్ httpd స్టార్ట్ అంటాం. ఇది సర్వీస్ స్టార్ట్ చేయడానికి అంటాం. అంటే ఇక్కడ ఎం అనేది ఒక ప్రోగ్రామ్, సర్వీస్ అనేది ఇంకో ప్రోగ్రామ్. సో ఈ రెండు లైనెక్స్ ప్రోగ్రామ్స్ అండి. కానీ యాన్సిబుల్లో కూడా ఇదే పేరుతో వాళ్ళు ప్రోగ్రామ్స్ రాశారు. ఇదే పేరుతో. ఓకే. వాళ్ళు దాన్ని మాడ్యూల్స్ అంటారు. ఓకే. ఇక్కడ సర్వీస్ మాడ్యూల్ ఇప్పుడు ఇచ్చిన ప్రోగ్రామ్ అన్నాను మాడ్యూల్ అంటాను. ఓకే. ఎం మాడ్యూల్ ఉంది ఇక్కడ సర్వీస్ మాడ్యూల్. మాడ్యూల్ పేరు సర్వీస్ కోలన్. నేమ్ ఏ సర్వీస్ స్టార్ట్ చేయాలి? httpd. స్టేట్ ఏంటి? స్టార్ట్ చేయాలి. దాన్ని ఎనేబుల్ చేయాలా? ఎస్. సో ఈ విధంగా ఇలాంటి మాడ్యూల్స్ చాలా ఉంటాయి. ఎం సర్వీస్ ఇలాంటి మాడ్యూల్స్ చాలా ఉంటాయి. మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మాడ్యూల్స్ ఇవన్నీ కూడా ఎలా చూడొచ్చు ఇవన్నీ కూడా అనుకుంటే చాలా సింపుల్ అండి. ఒక్క నిమిషం. ఎక్కడున్నాం? ఓకే. అయితే మీరు సింపుల్గా యాన్సిబుల్ ఓకే ఒక్క నిమిషం అండి. యాన్సిబుల్ నేను ఇందాక ఏం చేశాను? యాన్సిబుల్ ఎం మాడ్యూల్ క్లిక్ చేశాను. యాన్సిబుల్ ఎం మాడ్యూల్ అంటే మనకి ఏమొచ్చింది? ఆ మాడ్యూల్ గురించి మనకి సెర్చ్ చేస్తే వచ్చింది. సో యాన్సిబుల్ ఓకే. దీనికి వెళ్ళే ముందు మీరు యాన్సిబుల్ టైప్ చేయండి. మీకు యాన్సిబుల్ హోమ్ పేజ్ వచ్చింది. ఇది హోమ్ పేజ్. సో ఇది యాన్సిబుల్ హోమ్ పేజ్ అండి. రైట్. గో త్రూ ఇట్ వన్స్. ఇక్కడ ఎం మాడ్యూల్. ఇక్కడ ఎం మాడ్యూల్లో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్, రిక్వైర్మెంట్స్, పారామీటర్స్, నోట్స్ అన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ క్లిక్ చేయండి. చూడండి ఇవి నేను ఇంకా చూపించలేదు మీకు. ఓకే. సో దీన్నే ఇక్కడ మీరు చూసారు. ఇక్కడ ఎలా చేస్తున్నాం? ఎం కోలన్ నేమ్ ఈక్వల్ టు అంటున్నాం. మరి ఇక్కడ ఎలా ఉంది? ఎం కోలన్ నేమ్ కోలన్ httpd. ఇక్కడేమో నేమ్ ఈక్వల్ టు అంటున్నాం. ఇక్కడేమో నేమ్ కోలన్ అంటున్నాం. ఎందుకు డిఫరెన్స్ ఉంది? ఇలా ఎందుకు డిఫరెన్స్గా ఉంది? ఎందుకు ఉంది అంటే మనకి ఒక YAML ఒక ప్లేబుక్ స్క్రిప్ట్ని మనము 3 రకాలుగా రాయొచ్చు. ఆ 3 రకాలు ఎలా ఉంటాయో చూద్దాం కమింగ్ క్లాసెస్లో.
సో మీరు రియల్ టైంలో వెళ్ళినప్పుడు మీరు ఇలా కూడా చూడొచ్చు, ఇలా కూడా కనబడవచ్చు. ఇంకో ఇది థర్డ్ వేలో కూడా కనబడవచ్చు. ఓకే, ఎలా కనబడ్డా నో ఇష్యూస్, బట్ అవి మూడు ఎలా ఉంటాయి ఒకసారి మీరు చూస్తే బెటర్. ఓకే, సో మీకు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఈ మాడ్యూల్ మీరు ఎగ్జాంపుల్ దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుందండి, దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. మీకు ఇలాంటి మాడ్యూల్స్ చాలా ఉన్నాయని చెప్పాను కదా. మీరు ఇక్కడ పైన వెళ్ళిన తర్వాత పైకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఓకే, మీరు లెఫ్ట్ సైడ్లో మాడ్యూల్ ఇండెక్స్ ఉంది. మాడ్యూల్ ఇండెక్స్ క్లిక్ చేద్దాం. ఓపెన్ న్యూ ట్యాబ్. ఇక్కడ ఆల్ మాడ్యూల్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ మాడ్యూల్స్ ఉన్నాయి, సెక్షన్ అంటే కేటగిరీస్ లాగా ఉన్నాయి. కేటగిరీస్ లాగా యూటిలిటీ మాడ్యూల్ చూద్దాం. యూటిలిటీస్ మాడ్యూల్స్ ఇవి యూటిలిటీస్ మాడ్యూల్స్ కదా. ఒక్క నిమిషం, ఒకసారి ఆల్ మాడ్యూల్ చూద్దాం. ఇక్కడ మనకి ఒకసారి ఎం అని సెర్చ్ చేద్దాం. రైట్, ఇక్కడ ఎం మాడ్యూల్ ఉంది. అలాగే మనకి ఒకవేళ మీరు ఉబంటు వాడుతుంటే మీరు యాప్ ఇన్స్టాల్ అపాచీ అంటారు కదా, అపాచీ 2 అంటారు. సో మనకి యాప్ట్ మాడ్యూల్ కూడా ఉందండి. మనకి ఆన్సిబుల్ యాప్ట్ మాడ్యూల్ కూడా ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూస్తే మనకి అది దొరికిపోతుంది. ఒకసారి పైకి వెళ్దాం. ఈ సెక్షన్ వైజ్గా ఉంటుంది యాక్చువల్గా. ఒక్క నిమిషం. యాప్ట్, ఇది యాప్ట్ మాడ్యూల్ అండి. ఇక్కడ ఇది యాప్ట్ మాడ్యూల్. ఇది ఒకసారి మీరు రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, దీంట్లో కూడా యాప్ట్ అంటాం. యాప్ట్ ఏం ఇన్స్టాల్ చేయాలి? అపాచీ 2. సో ఇక్కడ ఎలా అయితే మనం ఇక్కడ అపాచీ 2 అంటున్నామో, ఇక్కడేమో ఎం అయితే HTTPD అంటాం, ఇక్కడైతే అపాచీ 2 అంటాం. అందుకే ఇక్కడ అపాచీ 2 స్టేట్ అంటే ప్రెసెంట్. ఓకే, సపోజ్ మీరు కాపీ చేయాలి, మీరు సమ్ సాఫ్ట్వేర్స్ కాపీ చేయాలి. రైట్, మీకు కాపీ మాడ్యూల్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు Ctrl+F కాపీ కమాండ్. ఓకే, కాపీ మాడ్యూల్ సెర్చ్ చేయండి. ఎక్కడ కాపీ మాడ్యూల్? ఇది కాదు, ఈ సెక్షన్స్ చూద్దాం. ఇక్కడ కాపీ, ఇది కాపీ మాడ్యూల్ అండి. ఓకే, కాపీ ఫైల్స్ టు రిమోట్ లొకేషన్స్. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకే, ఇది కాపీ మాడ్యూల్. ఎగ్జాంపుల్స్ క్లిక్ చేయండి. చూడండి, ఇది కాపీ. ఎక్కడ కాపీ చేయాలి, డెస్టినేషన్ ఏంటి, సోర్స్ ఏంటి, ఏ ఫైల్ కాపీ చేయాలి, ఎక్కడ కాపీ చేయాలి. ఓకే, ఇవన్నీ చేస్తాం, ఇవన్నీ ప్రాక్టికల్గా చేస్తాం మనం. ఓకే, 1 by 1 ఇవన్నీ స్లోగా చేస్తాం. అయితే ఇందాక మీకు నేను ఎం మాడ్యూల్ చూపించాను కదా. ఒకసారి ఎం మాడ్యూల్కి వెళ్దాం. మళ్ళీ ఒకసారి వెళ్దాం. అయితే ఈ ఎం మాడ్యూల్ వెళ్ళి దీన్ని అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ నేను ఇందాక ఎగ్జాంపుల్ చూపిస్తూ నేమ్ స్టేట్ అని వాడాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేమ్ అంటే ఏంటి ఇవ్వాలో తెలియదు, స్టేట్ అంటే ఏంటో మీకు తెలియదు. మీకు ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్లో వాటి గురించి ఉంటుంది. సో ఇది ఎం మాడ్యూల్లో ఉన్నామండి. ఇప్పుడు ఎం మాడ్యూల్ ఇక్కడ పారామీటర్స్ ఉంటుంది కదా, కిందికి రండి. ఇవన్నీ కూడా ఇవన్నీ పారామీటర్స్ అనమాట. ఇక్కడ మీకు ఇందాక నేమ్ వాడాను కదా, ఆ నేమ్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడది నేమ్. సో ఇక్కడ మీరు నేమ్లో ఏ ప్యాకేజ్ నేమ్ ఆర్ ప్యాకేజ్ స్పెసిఫైర్ విత్ వెర్షన్ లైక్ ఓకే, వెర్షన్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఎక్కువ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేమ్ గురించి. తర్వాత స్టేట్, మనం ఇందాక స్టేట్ ఏమి ఇచ్చాం? స్టేట్ ఏమో లేటెస్ట్ అని ఇచ్చాం. సో లేటెస్ట్ స్టేట్ ఇక్కడ మనం ఆల్రెడీ వాడాం. ఓకే, ఇంకా చాలా స్టేట్స్ ఉంటాయి, రిమూవ్డ్, ప్రెజెంట్, అబ్సెంట్, ఇవన్నీ కూడా మన రిక్వైర్మెంట్స్ని బట్టి. ఆబ్సెంట్ అన్నాం అనుకోండి, మీకు ఆ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. దానికి ఆబ్సెంట్ వాడాలి. ఒకవేళ అన్ఇన్స్టాల్ చేయాలంటే ఆబ్సెంట్ వాడాలి. ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అంటే ఇవన్నీ కూడా నేను వాడాలనుకుంటే వాడచ్చు. అవసరమైతే నేను ఇక్కడ స్పేస్ ఇచ్చేసి ఇంకొక ఆప్షన్, అలా స్పేస్ ఇచ్చి ఇంకొక ఆప్షన్, అలా మల్టిపుల్ ఆప్షన్స్ వాడచ్చు మీరు కావాలనుకుంటే. ఓకేనా, అలా అనమాట. సో మనము స్లోలీ వెళ్దాం. ఓకే, సో ఇవన్నీ చూసి మీరు గాబరపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన అవసరాన్ని బట్టి మనం వాడుతూ ఉంటాం అంతే. ఓకే, ఎలా వాడాలో తెలిస్తే చాలు, ఎక్కడ ఉన్నాయి తెలిస్తే చాలు.
నెక్స్ట్ ఇందాక డిస్కస్ చేసినట్టుగా మనము ఒక మిషన్లో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తామండి. ఓకే, మనం డెవాప్స్ ఇంజనీర్స్. సో ఏ మిషన్లో అయితే యాన్సిబుల్ ఉందో దాన్ని మనం కంట్రోల్ మిషన్ అంటాం. ఓకే, మీకు ఇందాక చెప్పినట్టుగా ఇన్వెంటరీ ఫైల్లో సపోజ్ ఈ పిక్చర్లో 3 సర్వర్స్ ఉన్నాయి కదా, ఈ 3 సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్ ఇందులో ఉంటుంది, ఇన్వెంటరీ ఫైల్లో ఉంటుంది. మళ్ళీ ఈ మూడిట్లో ఏం చేయాలి అనేది మీరు ప్లేబుక్లో చెప్తారు. ఓకే, మీరు ఈ కంట్రోల్ మిషన్ నుంచి వీటి కనెక్ట్ అవ్వాలి కదా, కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ఈ కంట్రోల్ మిషన్లో ఏం చేస్తారంటే ఎక్కడైతే యాన్సిబుల్ మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయబోతున్నామో ఆ మిషన్లో మనం ఏం చేస్తామంటే SSH కీజన్ అని ఆ టూల్ ఉంది కదా, మనం వాడాం కదా గిటప్ చేసి నేర్చుకునేటప్పుడు, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అప్పుడు మనకి పబ్లిక్ కి ప్రైవేట్ కి జనరేట్ అవుతాయి. జనరేట్ అయిన తర్వాత అందులో ఇందులో జనరేట్ అయిన పబ్లిక్ కీని కాపీ చేసి మనం ఈ 3 మిషన్లోకి వెళ్ళి ఆ పబ్లిక్ కీని పేస్ట్ చేస్తాం. ఎక్కడ పేస్ట్ చేస్తాం అనేది నేను ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. బట్ యాజ్ ఆఫ్ నాట్ ట్రై టు అండర్స్టాండ్. ఆ పబ్లిక్ కీని ఈ 3 మిషన్లను మనం పేస్ట్ చేసేస్తాం. ఒకసారి పేస్ట్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇక మీరు ఈ మిషన్ మీరు కంట్రోల్ చేయొచ్చు. అంటే మీ ప్లేబుక్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ 3 మిషన్లో కూడా మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ జరిగిపోతాయి ఆటోమేటికలీ. ఫ్రమ్ దిస్ మిషన్ యూ కెన్ కంట్రోల్ ఆల్ దిస్ మిషన్స్. వీటి మనం మేనేజ్డ్ నోడ్స్ అంటాం. నోడ్ అంటే నథింగ్ బట్ సర్వర్. ఈ పిక్చర్లో మీకు డౌట్ ఉందండి? అర్థమవుతుందా చెప్తుంది? No, sir. రైట్. సో ఒకసారి మీరు యాన్సిబుల్ ప్రోగ్రామ్ ఆ సాఫ్ట్వేర్ రన్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ స్క్రీన్ ఇలా కనబడుతుందండి. కమాండ్ ఇక్కడ చూడండి, యాన్సిబుల్ స్పేస్ ఐఫన్ ప్లేబుక్ తర్వాత స్పేస్ ప్లేబుక్ డాట్ యామల్ అన్నాం. ఓకే, ఇది యాన్సిబుల్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం యాన్సిబుల్ చెప్తున్నాం అనమాట. ఏమని? ప్లేబుక్ డాట్ యామల్ ఫైల్లో. ఓకే, ఇది మీ ప్లేబుక్ డాట్ యామల్ ఫైల్ ఈ కంటెంట్ అనుకుందాం. కొద్దిసేపు ఈ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ బట్టి HTTP ఇన్స్టాల్ అవ్వాలి కదా. ఈ మిషన్ వెబ్ సర్వర్స్లో ఉన్న 2 మిషన్స్లో కూడా అపాచీ ఇన్స్టాల్ అవ్వాలి. కాబట్టి మీరు ఇన్స్ట్రక్షన్స్ రన్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ చెప్తారు. ఆ ప్లేబుక్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాం యాన్సిబుల్కి. సో యాన్సిబుల్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మనం నిన్న ఏం చేసామండి? మనము సోనార్ క్యూబ్ చేసాం. సోనార్ క్యూబ్లో ఎలా స్టార్ట్ చేసాం? SH ఒక షెల్ స్క్రిప్ట్ స్టార్ట్ చేసాం. SH sonar.sh అన్నాం. sonar.sh అనేది ఒక ప్రోగ్రామ్. అలాగే యాన్సిబుల్ ప్లేబుక్ అనేది ఒక ప్రోగ్రామ్. ఇది యాన్సిబుల్ వాళ్ళ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీరు రన్ చేసి ఈ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే ఇందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా 1 by 1 ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఈ స్టెప్స్ అన్ని కూడా నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో మీకు చెప్పిన ఇప్పుడే అర్థం కాదు, ప్రాక్టికల్గా చేద్దాం. ఓకేనా? రైట్. ఇంకోటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, డాట్ YAML అన్నాం. YML అంటే ఇది YAML ఫైల్ కాబట్టి డాట్ YAML అంటాం. ఓకేనా? తర్వాత డాట్ YAML అనొచ్చు లేదా డాట్ YAML కూడా అనొచ్చు. ఇక్కడ ఏ లేదు, మీరు ఏ కూడా యాడ్ చేయొచ్చు. అది ఏ ఇచ్చినా పర్వాలేదు, ఏ ఇవ్వకపోయినా పర్వాలేదు, రెండు కూడా యాక్సెప్టెడ్ అనమాట. ఓకే, ఇందాక మాడ్యూల్స్ గురించి చెప్పాను కదా, ప్రోగ్రామ్స్ ఇందాక చూసాం కదా మనం డాక్యుమెంటేషన్లో. మనకి వాటి మాడ్యూల్స్ అంటాం. దెర్ ఆర్ ఓవర్ 1000 modules provided by Ansible to automate every part of the environment. మీరు ఏమైతే చేస్తున్నారో మాన్యువల్గా అన్నీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటాయి, 1000 ఉన్నాయి ఇక్కడ. ఇది ఓల్డ్ డాక్యుమెంట్. మాడ్యూల్స్ ఆర్ లైక్ ప్లగ్ఇన్స్ that do the actual work in Ansible. They are what get executed in each playbook task. సో మీ ప్లేబుక్ టాస్క్లో మీరు మాడ్యూల్స్ వాడుతున్నారు కదా ఇందాక. సో అనేసి సర్వీస్ అనేసి ఇవన్నీ కూడా మనం అవన్నీ ప్రోగ్రామ్స్ ఇస్తాం. సో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి ఒక టాస్క్ లాగా. ఈచ్ మాడ్యూల్ ఈజ్ మోస్ట్లీ స్టాండ్ అలోన్. అంటే ప్రతి ప్రోగ్రామ్ ఒక పని మాత్రమే చేస్తుంది. ఒక ప్రోగ్రామ్ 2 పనులు చేయదు, ఒకటే ప్రోగ్రామ్ ఒక పనే చేస్తుంది. సో ఈచ్ మాడ్యూల్ ఈజ్ మోస్ట్లీ స్టాండ్ అలోన్ అండ్ కెన్ బి రిటన్ ఇన్ standard scripting languages such as Python, Perl, Ruby, Bash, etc. One of the guiding properties of module is idempotency, which means that even if an operation is repeated multiple times, it will always place the system into the same state. అంటే ఇందాక చెప్పినట్టుగా ఐడెంపోటెన్సీ అంటే ఏంటంటే, మీరు ఆ ప్లేబుక్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేసినా మనకి నష్టం ఏం జరగదండి. ఆల్రెడీ అందులో ఆల్రెడీ స్టేట్ ఉంది,
ఎక్స్పెక్టెడ్ స్టేట్ ఆల్రెడీ ఉంటే మళ్ళీ కొత్తగా మార్చదు. అది ఉన్న ఆల్రెడీ స్టేట్లో ఉందా, ఉంది, ఓకే, దెన్ ఇట్ వోంట్ టచ్ ఇట్ అనమాట. సో అది కొంచెం క్లియర్గా బిహేవ్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాడ్యూల్స్, మీరు మాడ్యూల్స్ ఎలా వాడచ్చు? దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ మాడ్యూల్స్ సచ్ యాజ్ సర్వీస్, కాపీ, IP tables, etc. Any module can be used as. ఇవి ఇందాక కమాండ్ ఏం చూసాం, ఇక్కడ మనం యాన్సిబుల్ -ప్లేబుక్ అంటున్నాం, మరి ఇక్కడ యాన్సిబుల్ అని వాడుతున్నాం. ఇది కూడా ఒక ప్రోగ్రామే, ఓకేనా? అంటే నేను చెప్పబోతున్నానంటే మీకు ఇది ఒక, మీరు షెల్ స్క్రిప్ట్ నేర్చుకున్నారు కదా, షెల్ స్క్రిప్ట్లో ప్రోగ్రామ్ రాస్తాం కదా స్టెప్ బై స్టెప్, ఇది ఒక ప్రోగ్రామ్, ఇది ఒక స్టెప్, ఓకేనా? ఓకే, సో ఇవన్నీ కూడా ఒక ఫైల్లో రాసాము, ఇవన్నీ కూడా రన్ చేసినప్పుడు ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి, లైక్ యువర్ షెల్ స్క్రిప్ట్. కాకపోతే మీరు షెల్ స్క్రిప్ట్ వాడకముందు ఏం చేసేవాళ్ళు? లైనక్స్ కమాండ్స్ ఇండివిజువల్గా రన్ చేసేవాళ్ళు, రైట్? సో మనము యాన్సిబుల్ ప్లేబుక్ ఇండివిజువల్గా కూడా చేయొచ్చు. అంటే ఇది ఒక సర్వీస్ మాత్రమే రన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇది హడాక్ కమాండ్, ఒక లైనక్స్ కమాండ్ లాగా. అంటే ప్లేబుక్ ఫైల్ లేకుండానే మీరు కమాండ్ ప్రాంప్ట్ దగ్గర ఈ కమాండ్ రన్ చేయొచ్చు. అంటే ప్లేబుక్లో రాస్తే ఏం జరిగిందో అదే జరుగుతుంది ఇక్కడ కూడా. చూడండి, ఇక్కడ కూడా నేమ్, httpd, స్టేట్, స్టార్ట్ అంటున్నాం. అంటే యాన్సిబుల్ అంటున్నాం, ఇక్కడ మన సర్వర్ ఒక IP అడ్రస్ ఇస్తున్నాం, తర్వాత -m అంటే మాడ్యూల్ నేమ్, ఏ మాడ్యూల్ వాడబోతున్నారు? సర్వీస్ మాడ్యూల్. ఓకే, ఈ సర్వీస్ మాడ్యూల్కి ఏంటి పారామీటర్స్ ఏమి ఇస్తున్నాం అంటే ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు, పారామీటర్స్ అనొచ్చు. -a, నేమ్ ఈక్వల్ టు httpd, స్టేట్ ఈక్వల్ టు స్టార్ట్. సో నాకు ఈ సర్వీస్ స్టార్ట్ అవ్వాలి, అది సర్వీస్ వాడు. ఇది ఈ విధంగా కూడా రాయొచ్చు. దీన్ని మనం హెడ్హాక్ కమాండ్స్ అంటాం. ప్రాక్టికల్గా చేద్దామండి, రైట్? అలాగే యాన్సిబుల్ లోకల్ హోస్ట్ -m, పింగ్ కూడా ఒక ప్రోగ్రామ్ అండి, ఓకే, ఒక మాడ్యూల్ అనమాట. ఏ మాడ్యూల్ వాడుతున్నారో మాడ్యూల్ పేరు ఇలా -m అని ఇవ్వాలి. ఇవన్నీ ప్రాక్టికల్ చేద్దాం. సో ఇవాళకి నేను ఆపేస్తాను, ఎందుకంటే సెటప్ కొంచెం టైం తీసుకుంటుంది. నేను ఇక్కడికి ఆపేస్తాను. రేపు ఫ్రెష్గా సెటప్ స్టార్ట్ చేసి మండే రోజు మనం మళ్ళీ ప్రాక్టికల్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఇది ఒకసారి చూడండి, వినండి. మండే స్టార్ట్ చేద్దాం ప్రాక్టికల్స్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ యూ విల్ బి కన్ఫ్యూజ్డ్ ఇనిషియల్లీ. అందుకని ఫ్రెష్గా మండే రోజు చేద్దాం. టేక్ సమ్ బ్రేక్. సో ఈ వీకెండ్స్ కొంచెం టైం దొరికితే ప్రాక్టీస్ చేయండి. ఎనీ డౌట్స్ ఉంటే మండే రోజు డిస్కస్ చేద్దాం. ఆ డౌట్స్ ఫిక్స్ చేశాక విల్ కంటిన్యూ విత్ యాన్సిబుల్. ఓకే, రైట్ అండి, రైట్. ఇఫ్ ఎనీథింగ్ మోర్ యూ వాంట్ టు డిస్కస్, లెట్ మీ నో. ఐ విల్ వెయిట్ ఫర్ ఎ మినిట్. ఓకే అండి, నో డిస్కషన్స్, నో ప్రాబ్లం. థ్యాంక్స్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్. చెప్పండి. హలో సార్, ఇది రెజ్యూమ్ మీ కంటెంట్ కి రిలేటెడ్ గా ఎట్లా బిల్డ్ చేయాలి రెజ్యూమ్ అని? రెజ్యూమ్స్ మీకు నేను ఆల్రెడీ రెజ్యూమ్స్ ఉన్నాయి మనకి. నేను మీకు ఇచ్చిన ఫెడెక్స్లోనే రెజ్యూమ్స్ ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేస్తున్నారు కదా, క్లోన్ చేస్తున్నారు కదా, అందులో రెజ్యూమ్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవునా? గమనించారా? మీకు ఇక్కడ ఫెడెక్స్లోనే మీరు క్లోన్ చేస్తున్నారు కదా, క్లోన్ చేస్తున్నప్పుడు మీకు రెజ్యూమ్స్ వస్తున్నాయి ఇక్కడ, రైట్? రైట్. ఇవన్నీ ఒక 30 రెజ్యూమ్స్ ఉంటాయి ఇక్కడ మీకు, ఓకేనా? ఈ రెజ్యూమ్స్ గోత్రూ అవ్వండి. అయితే ఈ రెజ్యూమ్స్ లాగే ఉండాలని రూల్ లేదు. మనం ఏం నేర్చుకుంటున్నామో ఈ రెజ్యూమ్స్ నేను లాస్ట్లో జస్ట్ నాకు ఒక ఐడియా కోసం. ఒకసారి చూడండి, ఓకే? ఈ రెజ్యూమ్స్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. క్లోన్ చేశాక ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ కావు ఇవి, ఎందుకంటే ఇవి వర్డ్లో ఓపెన్ అవుతాయి కాబట్టి, మీరు క్లోన్ చేసి ఉంటారు కాబట్టి అక్కడ ఓపెన్ అవుతాయి. గో త్రూ దిస్ రెజ్యూమ్స్. ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రెజ్యూమ్స్లో మనం నేర్చుకునే టాపిక్స్ కూడా ఉంటాయి. అంత మాత్రాన మనం నేర్చుకోలేదు కదా అని కంగారు పడకండి, ఎందుకంటే ఎవరికైనా సరే మనకి అన్ని రావు, 100% రావు, ఓకే? సో మనం ఏం చేస్తున్నామో దాంట్లో పర్ఫెక్ట్గా ఉండండి, ఓకేనా? ఆ రెజ్యూమ్స్లో కూడా అవే పెట్టండి. ఈ రెజ్యూమ్స్లో ఏవైతే మనం నేర్చుకోలేదో వాటిని తీసేసేయండి, వాటిని పెట్టుకోకూడదు. మీరు పెట్టుకుంటే వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. చెప్పండి. అదే సార్, ఏంటంటే మనం నేర్చుకున్నవి మనకి ఏమొస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెన్షన్ చేసి, అవుట్ ఆఫ్ మనకు తెలియని కాకుండా మనకి ఏదైతే తెలుసు అది పెట్టుకుంటేనే బాగుంటుందని. ఎగ్జాక్ట్, బాగుంటుంది. అండ్ అందుకనే నేను ఈ టాపిక్ని ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, దీని గురించి నేను మన లాస్ట్ క్లాస్లో అప్పుడు చెప్తాను, ఎందుకంటే అప్పుడు మీకు మొత్తం నేర్చుకుంటారు కాబట్టి టాపిక్స్ ఏం నేర్చుకున్నా తెలుస్తుంది. ఆ రెజ్యూమ్ని కూడా అదే విధంగా మీరు మాడిఫై చేసుకోగలుగుతారు, రైట్? బట్ అయినా కూడా మీరు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, చూడాలనుకుంటున్నారు అంటే చూడండి, మనకు ఆల్రెడీ ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని గో త్రూ ఇట్, నో ఇష్యూస్, ఓకేనా? రైట్.
ఇంకా అండి ఎవరన్నా ఎన్ని క్వశ్చన్స్? ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ టైం. టేక్ కేర్. బాయ్ అండి.